guys, welcome back to our channel Lali Guy Official. And ఈ రోజు ఈ వీడియోలో నేను ప్లాన్ చేసుకున్నాను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అండ్ దట్ టు నేను నా డే మొత్తంలో నేను ఏం చేస్తాను అనేది. అండ్ యాక్చువల్లీ ఈ వీడియోలో లలిత అయితే ఉండదు, తను ఆల్రెడీ రికార్డ్ చేస్తుంది తన డే ఇన్ లైఫ్. తను ఆల్రెడీ 1 vlog వీడియోకి తను ప్లాన్ చేసింది అండ్ నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ 2 లాంగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి మా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి అండ్ మరిన్ని వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాం. యాక్చువల్లీ ఈ 2 వీకెండ్ డేస్లో మాకు కొంచెం హెక్టిక్ ప్లాన్స్ అయితే ఏం లేవు, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. లాస్ట్ 2 weeks కూడా మేము రీల్స్ చేయడం అనేది ఇలాగే సరిపోయింది. 8 days వర్క్ చేశాక వీకెండ్లో కూడా మేము షూటింగ్ పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఒక రీల్కి ఇంత ఓవర్ యాక్షన్ అని, బట్ అలా అయితే కాదు. ఎందుకంటే అది ప్లాన్ చేసుకొని మేము మా ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి తీసి రికార్డ్ చేసి వచ్చి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అది చాలా హెక్టిక్గా ఉంటుంది, చెప్తే అర్థం కాదనుకోండి. అండ్ వాళ్ళైతే నేను ఇప్పుడే జస్ట్ లేచాను, టైం వచ్చేసరికి 10:15 అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో ఇడ్లీ నేను తినను కాబట్టి నేను బ్రెడ్ అండ్ పీనట్ బటర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ని. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసాయండి. నా డే నేను ప్లాన్ చేయలేదు, ఈరోజు ర్యాండమ్లీ నేను షూట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి. అండ్ టుడే సండే అనమాట, చూద్దాం మండే ఎలా వెళ్తుందో. యాక్చువల్గా నేనైతే మార్నింగ్ లేట్గా అయితే లెగవను, 8:40, 8:45కి అలానే లేస్తాను. ఈరోజు వీకెండ్ సండే కాబట్టి చాలా లేట్గా లేచాను అండ్ వీడియో కూడా రికార్డ్ చేయాలని గుర్తొచ్చింది. ఇక్కడైతే నేను పీనట్ బటర్ అండ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మా డాడీ నా కోసం టిఫిన్ తీసుకొచ్చారు, చల్లగా అయిపోయింది, ఎప్పుడో 7కి తీసుకొచ్చారు. అండ్ మీరైతే అనుకోకండి ఏంటి ఇంత అని. యాక్చువల్లీ నేను టిఫిన్ మార్నింగే చేస్తాను, బట్ లేట్గా లేగటం వల్ల చల్లగా అయిపోతే నేను తీసుకోను బ్రేక్ఫాస్ట్ చల్లగా ఉంటే. అండ్ ఇక్కడైతే పీనట్ బటర్ బ్రెడ్ వచ్చేసరికి మా తమ్ముడిది లాక్కొని తినేస్తున్నాను అనమాట. వాడు బ్రష్ చేస్తున్నాడు, వాడు వస్తాడు చూడండి. అండ్ ఫస్ట్ అయితే మా డాడీకి పెట్టిస్తున్నాను ఇక్కడ. అండ్ ఫస్ట్ అడిగారు ఒకటి ఇవ్వమ్మా అని, అండ్ ఇచ్చాక చెప్తే వద్దు నాకు కాఫీ తాగేసానని చెప్పారు. ఇంకా 2 బ్రెడ్స్ కూడా నేనే తినేసాను అనమాట. నాకు అసలు పీనట్ బటర్ అంటే అసలు ఇష్టం లేదు అండ్ ఆకలిస్తుంది కాబట్టి తినాల్సి వస్తుంది. మా మమ్మీ ఆల్రెడీ నా కోసం ప్రిపేర్ చేస్తున్నారు లంచ్కి. ఇంకా ఆ టైంని ఎందుకు వేస్ట్ చేయాలి గైస్, అందుకే ఇలా బ్రెడ్తో కానిచ్చేస్తున్నాను. ఒక బ్రెడ్డే తీసుకున్నాను అండ్ తర్వాత లంచ్ మా మమ్మీ పెట్టేశారనమాట నాకు. నేనే లేట్గా టిఫిన్ చేస్తున్నా అంటే నాకన్నా లేట్ మా తమ్ముడు. అప్పటికే టైం 12:30 అలా అయిపోతుంది. వాడు అప్పుడు వచ్చి టిఫిన్ కోసం కూర్చున్నాడు. ఇంకా మా మమ్మీ వద్దులేండి అన్నం పెట్టేస్తానన్నారు. అండ్ ఫేషియల్ చేసుకుందామని చూస్తున్నాను, ఫేస్ చాలా ట్యాన్ అయిపోయింది. అసలు నాకు టైమే ఉండదు నాకు ఫేషియల్స్ ఏమైనా చేసుకోవడానికి. వీకెండ్స్లోనే ప్లాన్ చేసుకుంటా మ్యాక్సిమం. ఏదో ఒకటి హోమ్ రెమెడీస్ అని ఏదో ఒకటి యూట్యూబ్లో స్క్రోల్ చేసుకొని అవి ట్రై చేస్తూ ఉంటాను. ఈ మధ్య కొరియన్ స్కిన్ బాగా ఫేమస్ అవుతుంది కదా, నేను కూడా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు దాని గురించి? ఛాలెంజ్ తీసుకొని రివ్యూ చేయమంటారా వద్దంటారా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఇంకా అలా కొంచెం సేపు టీవీ చూశాను. అండ్ టీవీ డైలీ అయితే చూడను, ఎప్పుడో అలా ఖాళీగా ఉన్నప్పుడైతే టీవీ చూస్తూ ఉంటాను. అండ్ కర్రీ అయితే మా మమ్మీ ఈరోజు నా కోసం కాకరకాయ ఫ్రై చేస్తుంది. యాక్చువల్లీ టుడే సండే చికెన్ చేయాలి. అండ్ మా డాడీ కొన్ని తెలుసు కదా, ప్రతి ఇంట్లో కాదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొన్ని పాటిస్తారు కదా. ఈరోజు అమావాస్య తినకూడదని చెప్పారు కాబట్టి ఉండట్లేదు. అండ్ నాకు ఇష్టమైన కర్రీ కాకరకాయ అయితే కాదు, నా కోసం మా మమ్మీ గోంగూర పచ్చడి చేస్తున్నారు, అది నాకు చాలా ఇష్టం. అండ్ ఈ వీడియోలో నేనైతే నా డే ఎలా ఉంటుందో అనేది రికార్డ్ చేస్తున్నాను. ర్యాండమ్లీ నేను ఎలా ఉంటాను వీకెండ్స్లో అనేది. అండ్ వర్కింగ్ డే అప్పుడు ఒక 8 hours దాకా ల్యాపింగ్ ముందే కూర్చొని ఉంటాను, చాలా బోరింగ్గా ఉంటుంది. అండ్ వీకెండ్లో ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఐఎమ్ నాట్ ష్యూర్, నార్మల్ డే లాగే కొంచెం చేంజెస్ ఉంటాయి.
అండ్ కెమెరా పెట్టుకొని మాట్లాడడానికి ఐఎమ్ ఫీలింగ్ సో నర్వస్. ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు ఈ వీడియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే లలిత వీడియోలో ఎందుకు లేదంటే తను ఆల్రెడీ తన ఇంట్లో తను రికార్డ్ చేస్తుంది తన డే లైఫ్ ఎలా ఉంటుందని. అండ్ నేను మా ఇంట్లో రికార్డ్ చేస్తున్నాను. 2 లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి గైస్, మీరు కూడా చూసి వాచ్ చేసి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం మేము రికార్డ్ చేస్తూనే ఉంటాం. ఇక్కడైతే మా మమ్మీ గోంగూర పచ్చడి నా కోసం ప్రిపేర్ చేసేస్తుంది ఆల్రెడీ. ఇక్కడైతే నేను డిఐవై ఫేస్ ప్యాక్ చూస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ముల్తానీ మట్టి పౌడర్ చూపిస్తున్నాను కదా, అది ఆల్ మిక్స్డ్ పౌడర్ అనమాట. నేను వెకేషన్కి వెళ్ళినప్పుడు ఊటీలో కొనుక్కున్నాను. ఇదే కాదు, ఇంకా ఆల్మండ్ క్రీమ్ అని కొన్ని క్రీమ్స్ కొన్నాను. అవన్నీ నేను ట్రై చేయలేదు ఎందుకంటే నాకు టైం కుదరలేదు. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం మిల్క్ హనీ తీసుకున్నాను. ఈ పౌడర్ దాంట్లో కలిపి యాడ్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ సగం పారబోసేసాను, తీయటం ఆలస్యం. మళ్ళీ ఆ గిన్నెలో పోసేటప్పుడు ఇంకా కొంచెం కింద పారబోసేసాను. అక్కడ నుంచి మా అమ్మ అరుస్తూనే ఉండిద్ది నన్ను. మా మమ్మీ పక్కనే ఉన్నారనమాట, నన్ను చూస్తూనే ఉంది అసలు ఏం చేస్తున్నానా ఏంటి అని కెమెరా పెట్టుకొని. అండ్ ఫస్ట్ టైం కదా ఇంట్లో ఇలా కెమెరా పెట్టుకొని ఇలాంటి వ్లాగ్స్ షూట్ చేసుకోవటం చాలా కొత్తగా ఉంది. ఆల్రెడీ చూసారుగా సగం పడేసాను, కిందే పడిపోయింది. నేను ఇంకా ఫేస్ ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి నేను లల్లికి అయితే కాల్ చేశాను, ఇలా బోర్ కొడుతుంది ఏమన్నా షూట్ చేద్దామని. తనకి బాగాలేదు, బట్ అయినా కానీ రావే చేసుకుందాం ఏదో ఒకటి, నేను బాగానే ఉన్నానని చెప్పింది. ఇంకా నేనైతే రెడీ అయిపోయి లంచ్ చేసి లలిత దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను లలిత దగ్గరికి వచ్చేసాను ఎందుకంటే నేను నేను ఏం మాట్లాడుతున్నావురా? కాల్ చేసి బోర్ కొడుతుందని చెప్పాను. తను అనింది ఇంకా వీడియోస్ తీసుకుందాం రా, పర్లేదు నేను బాగానే ఉన్నానని చెప్పింది. సో ఈరోజు అయితే శారీస్ మీద కొంచెం బ్లాగ్స్ తీసామను, రీల్స్ తీసాం. అలా ఉండిద్ది నా బ్రెయిన్. 24/7 యాక్టివ్ అయితే ఉండదు, మర్పు ఎక్కువ ఉండిద్ది నాకు. అదనమాట మ్యాటర్ మెయిన్లీ. ఇప్పుడు ఎలా ఉంది నీకు? అలా ఉంటాం, పర్లేదు, కొంచెం నీరసంగా ఉందంటే తగ్గిపోయింది. అండ్ అయినా కానీ నన్ను బతికి నీది వచ్చి రెడీ అవ్వండి. ఇంకా ఎలాగో రీల్స్ కూడా లేవు, మళ్ళీ రేపటి నుంచి మాకంటూ వర్క్ ఉండిద్ది అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేము వీకెండ్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాము. వీకెండ్ వచ్చాక మళ్ళీ మేము కొంచెం రెస్ట్ తీసుకుంటే యాక్టివ్ అవ్వలేము, కాబట్టి మళ్ళీ మేము స్టార్ట్ చేసేసాం. ఇంకా తర్వాత నేను లల్లి కొన్ని పిక్స్ తీసుకున్నాం. అసలు మేమిద్దరం అనుకుంది కంబైన్ ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకుందామని, బట్ అక్కడికి వెళ్ళేసరికల్లా ఇద్దరం సింగిల్ పిక్స్ ఎక్కువ తీసేసుకున్నాం. మాకు టైం చాలా తక్కువగా ఉంది, నేను చాలా లేట్గా వెళ్ళటం వల్ల. అండ్ ఇక్కడైతే మా మమ్మీ కాల్ చేసి వెజిటేబుల్స్ తీసుకొని రమ్మన్నారు ఇంటికి వెళ్ళే ముందు. ఇంకా నేను మా చిన్న తమ్ముడు వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. అండ్ తర్వాత నాకు బాగా హంగ్రీ అనిపించింది ఇంటికి వెళ్ళాక. ఇంకా నేను తర్వాత మా పెద్ద తమ్ముడిని తీసుకొని మంచూరియా నూడిల్స్కి వెళ్ళాను అనమాట. నాకు న్యూడిల్స్ అంతగా ఇష్టం ఉండదు, మంచూరియా అయితే తిన్నాను, చాలా బాగుంది. బట్ ఇంకా న్యూడిల్స్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి అది కూడా కొంచెం తిని అక్కడే వదిలేసి వచ్చాను. ఇంక నేనేం తినలేదని మా తమ్ముడు నాకు పానీపూరి ఇప్పించాడు. పానీపూరి హెల్త్కి మంచిది కాదు, బట్ ఎన్ని తిన్నా కానీ పానీపూరి తింటే సాటిస్ఫాక్షనే వేరు కదా. మీరు కూడా ఇంతేనా? అండ్ ఇంతే గాయ్స్ ఈ వీడియో అయితే. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని స్టే ట్యూన్గా వాచ్ చేస్తూనే ఉండండి.